నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీస్ ఎన్నికలపైన రాష్ట్ర ప్రజలందరి దృష్టి పడతా ఉంది. ఎవరు గెలవబోతా ఉన్నారు, ఏ పార్టీ గెలిస్తే స్థానిక ఎన్నికల్లో ఆ బలం అక్కడ చూపిస్తుందని చెప్పేసి అటు పార్టీలు కూడా పోటాపోటీన ప్రచారంలో దిగుతూ ఉంది. ఇదంతా ఇలా ఉంటే బీజేపీ అభ్యర్థిని ఇంకా కూడా ఖరారు చేయకపోవడం వెనుక అసలు ఏం నడుస్తూ ఉంది, అసలు బీజేపీకి అభ్యర్థి ఉన్నాడా లేడా అనే అనేక చర్చలు కూడా జరుగుతున్నాయి. వీటన్నిటిపైన చర్చించడానికి మనతో పాటు రాజయ్య యాదవ్ గారు ఉన్నారు, బీజేపీ రాష్ట్ర నాయకులు. ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. ఏం సార్ మీ బీజేపీ అభ్యర్థిని ఇంకా ప్రకటించలేరు? ఇప్పుడు ఈ ఎన్నికలకు ఎన్ని రోజులు ఉంటే గన్ని రోజులు అవుతుందా? ప్రచారం ఎన్ని రోజులు చేస్తే గన్ని రోజులు వింటారా ప్రజలు? ఎవరిని వీడు షోడౌన్ ముందర శంకూదినట్టు వీళ్ళు మాట్లాడుకుంటారు. ఎప్పుడైతే మా క్యాండిడేట్ ఖచ్చితంగా నామినేషన్ టైం ఒకరోజు ముందుగాలైనా అనౌన్స్ అవుతుంది. ఏమున్నది దాంట్లో? ఇప్పుడు 17వ తారీఖు కదా నామినేషన్స్, అంతేనా? రాష్ట్రంలో ఒక వీడియో చక్కర్లు కొడతా ఉంది. మీరు ఒక మాట మాట్లాడారు, గతంలో కేసీఆర్కి శ్రీశైలం యాదవ్ అనేక మార్లు ఆర్థికంగా సహాయపడ్డాడు, ఆయన కొడుకును గెలిపించడానికి కేసీఆర్కు వచ్చినటువంటి ఒక అవకాశం అని చెప్పేసి ఒక వీడియో మీరు మాట్లాడారు. అది చక్కర్లు కొడతా ఉంది. ఇప్పటికీ నేను అంటానా, ఆయన గెలిస్తే ముఖ్యమంత్రి ఏది లేదు. బీఆర్ఎస్ గెలిస్తే ఆయన ముఖ్యమంత్రి ఏది లేదు. ఇప్పుడు ఆ ఒక్క సీటుతో వచ్చేది లేదు, సచ్చేది లేదు. అది గెలిచేది అంతకంటే లేదు. కాబట్టి గెలవని సీట్ అయినా త్యాగం చేసిన పేరు తెచ్చుకొని, గెలవని సీట్ అయినా త్యాగం చేసి పేరు తెచ్చుకొని, ఉప్పు తిన్న రేవు బుక్కడు అన్నం తిన్న రేవు దలుచుకున్నట్టు ఉంటుంది. కేసీఆర్ ఇప్పుడు దాదాపు ఇక మళ్ళీ రాజ్యాధికారం వస్తుంది, రాజ్యం చేస్తాడనే విశ్వాసం అయితే ఎవరికి లేదు, ఎవరికి లేదు. ఒక కేటీఆర్కు ఉన్నట్టు బలం చూపుతాను తప్ప హరీష్ అన్న కూడా నారాజుగానే ఉన్నాడు. కాబట్టి నా అభిప్రాయం ఏంటంటే కేటీఆర్ బీఫామ్ ఇవ్వకుండా మంచిది ఇప్పటికైనా. ఎందుకంటే మన ప్రజారాతం కొనిచ్చిన మాట నిజం, మనం అనేక సార్లు డబ్బులు సాయం చేసిన మాట నిజం. ఉద్యమంలో ఆయన సైన్యం ఆయనకున్న బలవంతుల వాళ్ళు వీళ్ళు మనకు ఉద్యమ సమయంలో మనకేమైనా ఇబ్బందులు అయినాడు మనకు కావాలి కాసిన మాట నిజం. నీ బిడ్డ పెళ్ళి నాడు నీకు సాయం చేసిన మాట నిజం. అచ్చా నేనంటలేను, నీ బిడ్డ అంటాను. నేనంటలేను, మీ బిడ్డ ఏమంటుంది? ఏమన్నది మీ బిడ్డ? మా డాడీకి నా పెళ్లి సమయంలో పైసలు లేకుండే అంటే శ్రీశైలం అన్న వాట కూడా ఉంటుంది కదా. అందుకనే నువ్వు అది విశ్వాసంలోకి తీసుకోమని నేను అంటాను. నిజంగా ఇవన్నీ వాస్తవాలని కేసీఆర్ ఆలోచిస్తాడంటారా? ఇప్పుడు అప్పుడప్పుడు ఆలోచిస్తాడు. అట్లా కాదే, మా దోస్తు అయితే మా దోస్తుని ఇడిచిపెట్టి చాలా రోజులే. ఆయనను ఇడిచిపెట్టి చాలా రోజులే. సత్సంబంధాలు కానీ ఫోన్ సంబంధాలు కానీ మాట్లాడుకోవడం కానీ మా మధ్య లేదు. కానీ ఆయన కొన్ని గుర్తిస్తాడు. పోతే ఆయనకి తెలియదు, రిజల్ట్ రాదు అనేది మాత్రం ఆయనకు తెలుసు. క్లారిటీగా ఉంటాడు ఆయన, ప్రతి విషయంలో క్లారిటీగా ఉంటాడు. పార్లమెంట్ అప్పుడు ఆయన బయటికి రాలే, ఏదో వచ్చి తిరిగినట్టు చేసిండు. అది వచ్చేది కాదు, సచ్చేది కాదు అనుకున్నాను. మరి మీరు బీజేపీలో ఉన్నారు, కాంగ్రెస్ అభ్యర్థి గురించి బీఆర్ఎస్ సీఎం అంటే మాజీ సీఎంకు అభ్యర్థన చేస్తా ఉన్నారు. అంటే నేను అభ్యర్థన కాదు, డిమాండ్ చేస్తాను ఆయన. నేను అభ్యర్థన ఎందుకు చేస్తానా? అరే చిన్న సొమ్ము మర్చిపోకురా భయ్, నువ్వు గెలిచేది లేదు, సచ్చేది లేదు, నీకు ఓట్లు వేసేది లేదు. నువ్వు క్యాండిడేట్ పెట్టకుండా నీకు మంచి పేరు వస్తుందన్నా అని చెప్తాను నేను. ఆల్రెడీ క్యాండిడేట్ ను ఖరారు చేసిరు, ఖరారు చేసి తిరుగుతాను. అరే అవును, అప్పుడు ఆయన పవర్లు ఉన్నప్పుడు కోసేనా ఆమె. ఇప్పుడు పవర్ పోయినాక వీళ్ళు తిప్పబెట్టి ఏడవపోతే ఏం చేస్తుంది? ఇష్టం ఉండే వాళ్ళ బాగా ఎందుకు రాడు ప్రచారాన్ని? ఇష్టం లేదు. ఇష్టం అంటే ఇష్టం ఉండొచ్చు కానీ ఆమెకు ఈ పరిస్థితులలో వచ్చి ఆమెకి ఏం తక్కువ లేదు. ఆయన బతుకు తెరువు ఇచ్చిపోయిన మనిషే. కానీ ఇప్పుడు ఇది గెలవని సీటును మెడకు గట్టి తిప్పితే బలిపశువుని చేసినట్టే కదా. ఖచ్చితంగా గ్రహించింది. ఆ గరికే గెలిపోవటంలో చూసిన ఇల్లే కదా, అది గెలిపోవటంలో చూసిన ఇల్లే కదా. ఇప్పుడు తెలుస్తలేదా ఆమె? కేటీఆర్ హరీష్ అన్న కూడా బలవంతం చేయడు. సరే ఏడు తింటాడా? రామలింగాన కంటే పెద్దోడా? నాకు రామలింగాన కంటే పెద్దోడు కాదు కదా. రామలింగన్న
తెలంగాణ ఉద్యమంలో అనేక కష్టాలు, నష్టాలు, బాధలు, అవస్థలు, కేసులు ఇవన్నీ అయినాయి. ఆయన భార్య, నేను ఆమెను పట్టుకొని తిరిగినా, నేను ఆమెను పట్టుకొని తిరిగినా, నేను మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ ఉంటుంది కాబట్టి ఆమెను పట్టుకొని తిరిగినా, వర్కౌట్ కాలే, రఘునందన్ కొట్టేసారు. అంటే ఎప్పుడైనా కూడా అట్లా ఉండదండి. అంటే అక్కడ సెంటిమెంట్ వర్కౌట్ అయినప్పటికీ కూడా సొంత పార్టీ వాళ్ళే ఎన్నుకుండి ఓడగొట్టిరు అని చెప్పేసి కూడా ఒక నానుడు వినిపించింది. అప్పుడు ఇప్పుడు సొంత పార్టీ మొత్తం నడుమట్టుకొని తిరిగినా కూడా ఓడిపోతుంది. ఎందుకంటే కేసీఆర్ వస్తాడా ఏ నీకు రమ్మను, బై ఎలక్షన్ ఖర్చు ప్రచారం చేయమను, నేను రావడానికి ఛాలెంజ్ చేస్తాను, నేను రావడానికి ఛాలెంజ్ చేస్తాను, వస్తాడని ఛాలెంజ్ చేయమని వాళ్ళం. కేటీఆర్ని కానీ హరీష్ కానీ, హరీష్ అనకి ఎరికే రాడని. అంటే జూబ్లీహిల్స్ ఎన్నికలు ఇప్పుడు బీఆర్ఎస్ కు చనిపోయే వ్యక్తి నోటు తులసి నీళ్ళలాగా మారిపోయింది. ఇప్పుడు ఆ పార్టీ ఇక మంచం ఎక్కి పిల్లలకు అనేది లేదు, ఆ పార్టీ రేవుకి వచ్చేది లేదు. ఆ పార్టీ అయిపోయిన శకం, అది అయిపోయిన శకం. 10 ఏళ్ళు పరిపాలన ఇచ్చిండ్రు, 14 ఏళ్ళ ఉద్యమంలో కేసీఆర్ వెన్నంటున్నారు. ఇక అది అయిపోయిన అధ్యాయం. మొదలు నుండి మీరు ఆ పార్టీలో ఉన్నారు, అట్లాంటి పార్టీ బతకాలని చెప్పేసి కోరుకుంటలేరా? నేను ఎట్లా కోరుకుంటా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం తెచ్చి ఏం పురుషార్థం చేసినట్టు? ఆనాడే కాంగ్రెస్ పార్టీని రద్దు చేస్తామనే పెద్దలు కూడా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని దొంగ లంగ అని తిట్లబడేటువంటి స్థితి వచ్చింది కదా. ఒకప్పుడు వైభవంగా అనేక సంవత్సరాలు పరిపాలించి ఇవాళ దిక్కులేని వ్యవస్థ మోపైంది కదా. అందుకనే టీఆర్ఎస్ పార్టీ అనేది ఉద్యమకారులను ఎప్పుడైతే దూరం చేసుకున్నదో టీఆర్ఎస్ పార్టీ అప్పుడే అయిపోయింది. రాష్ట్రంలో ఒకవైపు బీసీ నినాదం చాలా బలంగా వినిపిస్తూ ఉంది. అందులో బీసీ బిడ్డ నవీన్ యాదవ్కు బీసీల మద్దతు ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి కూడా చాలా మంది పార్టీలకు ఖచ్చితంగా ప్రచారాలు చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మరి మీరు ఎటువైపు ఉండబోతున్నారు? ఒకటేనండి, నేను పార్టీ వైపు ఉంటాను. బీజేపీ నేను పార్టీ వైపు ఉంటా. బీజేపీ ఏ క్యాండిడేట్ను పెడితే వాళ్ళు ప్రచారం చేయవనుకున్నా నాకున్న పరిచయాలకు దండం పెడతా, ఖచ్చితంగా బీజేపీకి ఓటేయమని చెప్తా. కానీ బీసీ నినాదం చాలా పవర్ఫుల్ నినాదం. ఇవాళ ఒకనాడు తెలంగాణ నినాదం ఎంతైతే పవర్ఫుల్లో ఇవాళ బీసీ నినాదం కూడా అంతే పవర్ఫుల్. మా పార్టీ కూడా ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మెదులుతుందని నేను అనుకుంటాను. మా దత్తన్న బిడ్డకిత ఖచ్చితంగా తగ్గ పని ఉంటుంది, మామూలు ఉండదు. ఎందుకంటే దత్తాత్రేయ గారు 2 సార్లు పార్లమెంట్ మెంబరు ఈ ఏరియాకు. దత్తాత్రేయ గారు పేదలకు చాలా ఒక సీనియర్ విజయలక్ష్మి పోయినసారే ట్రై చేసింది. ట్రై చేసింది. ఆమె అలైబెలై నాయకురాలు కూడా. వాళ్ళ తండ్రి 2 సార్లు పార్లమెంట్ మెంబరు, ఇప్పుడు రిటైర్డ్ అయి ఉన్నాడు ఇంటికాడ. ఇప్పుడు మా విజయసాయిరావు ఉన్నాడు రిటైర్మెంట్ అయ్యి. అనేక మంది ఉన్నారు పనిచేసేందుకు. మాలాంటి వాళ్ళందరం కష్టపడతాం. పీజేఆర్ గొప్ప నాయకుడు. ఆయన కొడుకు ఏమంటా ఉన్నాడు, ఇక్కడ కాంగ్రెస్ ను సస్తే గెలవనియా, వేరే పార్టీని రానియా, బీఆర్ఎస్ జెండా ఎగిరేసి తీరుతా అని చెప్పి చెప్తా ఉన్నాడు. మరి ఆయన ఎందుకు గెలవాలి? ఆయన గెలవాలి కదా. ఆయన గెలవలేదు. ఆ గెలవనోడు ఏమైనా గెలవని అని అంటే ఇంటరా ఎవరన్నా ఇంటరా? 90% మా కిషన్ రెడ్డి గారు బాగా ఆలోచిస్తాడని నేను విశ్వాసంగా ఉన్నా. సరైన అభ్యర్థిని వాళ్ళు రంగంలో తీస్తారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్, మీరు కూడా యాదవ్, అట్లా కులపరంగా ఏమన్నా మద్దతు తెలిపే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఒక యాదవ్ గెలవాలనే ఆకాంక్ష ఉండు మాట నిజం. యాదవ్ గెలవాలనే మాట నిజం. అందుకనే మా బీజేపీలో కూడా యాదవ్ సామాజిక వర్గానికి చెందినటువంటి విజయలక్ష్మి ఉండాలని నేను కోరుకుంటాను. అంటే యాదవ్ కొట్టుకొని రెడ్డిలకు అధికారం అప్పయ్యే అవకాశం ఉండాలి. రెడ్డి కన్నా ఆమె సునీత రెడ్డి కదా, మాగంటి గోపినాథ్ ఏవో నాకు తెలియదు. నాకు అంత తెలియదు. కానీ సునీతారెడ్డికి అయితే ఏ పరిస్థితుల్లో రిజల్ట్ రాదు. ఎంత మాత్రం ఏ టీఆర్ఎస్ పార్టీ అనేది బీఆర్ఎస్ అనేది బీఆర్ఎస్ అన్నాడే అది బీఆర్ఎస్ తీసుకున్నది. కానీ ఇక్కడ ఒక ప్రచారం జరుగుతూ ఉంది, యాదవ్ అని చెప్పుకొని అనేక సెటిల్మెంట్లు చేసుకుంటా రౌడీయిజం చేసిన జూబ్లీహిల్స్లో చిన్న శ్రీశైలం యాదవ్ కావచ్చు, నవీన్ యాదవ్ కావచ్చు, అట్లాంటి వాళ్ళకు గెలిపిస్తే రేపటి రోజు రౌడీయిజం ఇక్కడ వెళ్ళిపోతుంది. సో బీఆర్ఎస్ మీకు ఆల్టర్నేట్గా ఇక్కడ గెలిపించుకోవాలని చెప్తా ఉన్నారు. అంటే నవీన్ యాదవ్కు రౌడీయిజంతో సంబంధాలు ఉన్నాయని నేను అనుకోను. ఇవాళ పోతే వాళ్ళ తండ్రికి అటువంటి పేరున్నమాట
విన్నమాట నిజం, ఓకే. అటువంటి పేరు విన్నమాట నిజం. మరి అంతకంటే రౌడీ మా కేసీఆర్ అన్నట్టే కదా. రౌడీ సంపాదించిన పైసలు మనకు ప్రచారతానికి కిందకి ఎక్కడికి వస్తాయి? ఓకే. నీ బిడ్డపేల కిందకి ఎక్కడికి వస్తాయి? నీ బిడ్డపేల కిందకి ఎక్కడికి వస్తాయి? మనం ఉద్యమ కాలంలో ఆయన ఇచ్చిన పైసలు దాని కిందకి ఎక్కడికి వస్తాయి? మరి రౌడీజమే మూలమైతే ఆయన ఆఫీసు ముందట పోలీసుల్లో స్టిక్కర్ అతికేసినట్టు ఇంట్లో పంచాయలు ప్రైవేట్ పంచాయలు చేయకూడదని. అదే పోలీసు వాళ్ళు ఆయన దగ్గర పోయి పంచాయలు ఏం చేసుకుంటారు? ఎందుకు పంచాయలు చేసుకుంటారు? సినిమా యాక్టర్లు ఎందుకు పోతారు? ఇప్పుడు ఎవరన్నా భర్త చచ్చిపోయినటువంటి స్త్రీ ఎవరికైనా అప్పిస్తే అప్పియకపోతే ఎందుకు పోతుంది? ఆయన దగ్గర పోగానే ఒక ఫోన్ కాల్ కొట్టంగానే అప్పొస్తుందట. ఎందుకు వస్తుంది? వాళ్ళు ఎందుకు పోవాలి? ఎవరో ఇల్లు ఖాళీ చేస్తలేడు, పైసలు ఇస్తలేడు, ఇంటి కిరాయి కూడా ఇస్తలేడు, ఈ చిన్న శ్రీశైలం దగ్గర పోతే పరిష్కారం అవుతుందట, వాళ్ళు అది చేసుకుంటారట. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఒకవేళ రౌడీ అయితే రౌడీ దగ్గరికి వీళ్ళు ఎందుకు పోతారు? ఇది ఆలోచించుకోవాలి. మీ మాటలు వింటా ఉంటే శ్రీశైలం గారి మీద చాలా ప్రేమ ఉంది మీకు. కాదండి, ఇష్యూ టు ఇష్యూ. ఓకే. మీరు విషయం ఏం అడిగిన నన్ను, మీరు విషయం అడిగిన దానికి నేను సమాధానం అంటే ప్రతిపక్షంలో ఉన్నారు, వ్యతిరేకంగా చెప్తారు, చాలా మంది వ్యతిరేకంగా చెప్పారు. కాదండి, నేనేమంటానంటే ఒక నిజాయితీగా చెప్పాలి. ఓకే. మా వెంకయ్య నాయుడు చేయబట్టి, మా వెంకయ్య నాయుడు కారణంగా మాకు తెలంగాణ ఆలస్యంగా వచ్చింది. 3 రాష్ట్రాలు ఏర్పడిన నాడే మాకు తెలంగాణ రాష్ట్రం రావాలి. ఒక్క ఓటు 2 రాష్ట్రాలని కాకినాడలో తీర్మానం చేసింది. అది వెంకయ్య నాయుడు యొక్క ప్రభావంతో మాకు తెలంగాణ రాలేదు అని చెప్పిన నిజం. ఇప్పుడు చెప్తాను కూడా, వెంకయ్య నాయుడు కూడా అనుకుంటే 1200 మంది చచ్చిపోకపోదురు, కేసీఆర్ కుటుంబం రాకపో, బీజేపీ ఉండు. కాబట్టి వెంకయ్య నాయుడు చేసిన పొరపాటుకు మేము అనుభవిస్తాను. ఇవాళ కూడా మా రాజ్యం ఇంకా రాజ్యాధికారం రాలే మేము. అయినా ఎందుకంటే 8 పార్లమెంటు సీట్లు వచ్చినాయి అంటే 8 ఏళ్ళు 56 సీట్లు మేము బలమైనాం. ఇంకో 5-10 సీట్లలో మేము బలంగా ఉన్నాం. రాబోయేది మా రాజ్యం వస్తుంది. ఇక్కడ బీజేపీ ముఖ్యమంత్రి అవుతాడు. మొన్న పోయినసారి బీసీ ముఖ్యమంత్రి అన్నారు, రేపు కూడా బీసీ ముఖ్యమంత్రి అవుతాడు ఆశతోటి ఉన్నా నేను. అంటే ఉన్నది మాట్లాడితే ఊళ్ళో ఉండనియరన్న ఒక నానుడు ఉంటుంది. ఉండనియబోని ఏమవుతుంది? ఉండనిస్తారా? బుడ్డ కోసి కంటే దరిద్రం లేదు, ఊడ కోసి కంటే దరిద్రం లేదు. నేను తప్పులే మాట్లాడదాను, నేను మాట్లాడిన తప్ప, ఎవరిలో మాట్లాడిన తప్ప అని అనుమాను, టీఆర్ఎస్ అని అనుమాను, మా బీజేపీ వాళ్ళని కూడా అనుమాను. మొత్తమే అల్టిమేట్గా బంజారాహిల్స్ విజయం ఎవరు? 2 జాతీయ పార్టీల మధ్య లడాయి ఉంటుంది. పోటీ అయితే 2 జాతీయ పార్టీ, 2 జాతీయ, బీజేపీ కాంగ్రెస్ అంతే. బీఆర్ఎస్ లెక్క లేదు. బీఆర్ఎస్ ఎక్కడో ఉంటుంది, అడుగును ఉంటుంది, ఆర్భాటమే, ఆర్భాటం ముందట ఉంటుంది, పార్టీ రిజల్ట్ అడుగును. కన్నీరు చూసి అయినా జూబ్లీహిల్స్ ప్రజలు మారరా? బిడ్డ కన్నీళ్ళు తీసుకుంటేనే భర్త తిరిగి స్పందిస్తాడు, భార్య తిరిగి స్పందిస్తుంది. బిడ్డ కన్నీళ్ళని చూసే ఎందుకు ఎడుతుంది ఈ పొరిముండా అని అది అంటది, లేకపోతే ఆ పొరి ఎందుకు ఎడుతుందని వాడని అంటాడు. బిడ్డ కన్నీళ్ళకే కరగన్నీళ్ళు అప్పుడప్పుడు నిజాలు దిక్కుంటారు ఇప్పుడైనా ప్రజలు. 2 పార్టీల మధ్య పార్టీల మధ్య పోటీ. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్.